హాయ్ ఫ్రెండ్స్, నేనండి అగ్రో వాటర్ డిటెక్టర్ అండి. ఈరోజు మనము ఒక అంటే వేరే విలేజ్కి వచ్చినాము. అన్న మాటల్లో మనం అన్న ఏమేమి చెప్తాడు అనేది వెళ్దాం. అన్నగారు మీ పేరు, పూర్తి పేరు చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు సంగీ సాగర్. ఓకే. అది సాంపల్లి విలేజ్, డిచ్పల్లి మండల్, నిజామాబాద్ డిస్టిక్. ఓకే. మీరు ఇంత అంటే మేము మీకు ఎట్లా పరిచయం అయినామండి? అది యూట్యూబ్ ద్వారా సార్. యూట్యూబ్ ద్వారా చూసి కాంటాక్ట్ అయినా. ఓకే. అంటే మీరు యూట్యూబ్ ద్వారా మీకు ఎట్లా నమ్మకం కలిగింది? మేము చేసే పని మీద కలిగిందా, లేకపోతే మేము మాట్లాడే విధానం మీద నచ్చిందా, ఎట్లా? మీరు రెండు సార్. మీరు మాట్లాడే విధానం కానీ, చేసే పని కానీ, మీరు చూసిన పాయింట్లు కానీ ఇక్కడ మాకు దగ్గర దాకా వచ్చారు. అప్పటి నుంచి నేను ఇక్కడ దగ్గర దాకా వచ్చారంటే ఖచ్చితంగా మా వరకు వస్తారని ఆ రకంగా కాంటాక్ట్ అయినా సార్ మేము. ఓకే. మేము ప్రతి ఒక్కటి చేసే వీడియో అయినా సరే, చూసే బోర్వెల్ పాయింట్స్ అయినా సరే కానీ మీకు నచ్చే పిలిచినారా, లేకపోతే ఎట్లా మామూలుగా మీ అందరితో పిలిచిన? లేదు సార్, నచ్చే పిలిచినాం. ఇంతకుముందు నేను వేరే షోగా చూసినా కానీ వాళ్ళు ఫోన్ చేస్తే బరాబర్ కాంటాక్ట్ కాకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఆ రకంగా జరిగింది. ఓకే. అందుకోసమే మీకు ఫోన్ చేసిన, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ మీరు కాంటాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యింది సార్. అందుకోసం మీకు కాల్ చేసి పిలిపించిన సార్. ఓకే. మీరు కాల్ చేసినప్పుడు మేము తొందరగా రెస్పాండ్ అయినామా, లేకపోతే మీకు తర్వాత ఒక గంట 2-3 గంటల తర్వాత రెస్పాండ్? లేదు సార్, కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా లిఫ్ట్ చేశారు, మాట్లాడారు. అందుకోసమే నేను ఓకే కాంటాక్ట్ అయినా సార్. అయితే ఇప్పుడు అన్న మన ఆగ్రో వాటర్ డిటెక్టర్ని యూట్యూబ్లో చూసినాడు. యూట్యూబ్ ద్వారానే మనం అన్నగారికి పరిచయం అయినాము. ఓన్లీ ముఖ పరిచయం మాత్రమే చేసినాము. సరే, అన్న అనుకున్న మేర ప్రకారము మన ఆగ్రో వాటర్ని ఛానల్ని వాళ్ళు సందర్శించి చూసినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేద్దాము రైతుకు. అయితే అన్న మీరు ఇంతకుముందు మీది ఎన్ని ఎకరాలు ఉంది ల్యాండ్? ల్యాండ్ 4 ఎకర్ ఉంటుంది సార్. 4 ఎకర్స్ ల్యాండ్ ఉంది అన్నది. 4 ఎకర్స్ ల్యాండ్ అంట. అయితే ఇప్పుడు 4 ఎకర్స్ ల్యాండ్లో మీరు ఎన్ని బోర్లు డ్రిల్ చేసినారు? 4 ఎకర్లో 10 బోర్లు డ్రిల్ చేసిన సార్. ఓకే. దాంట్లో 4 బోర్లు ప్రస్తుతానికి నడుస్తున్నాయి. ఓకే. కానీ దాంట్లో 1 ఇంచు, 1/2 ఇంచు, 1 ఇంచు, 1/2 ఇంచు అది ఈ ఎండాకాలం వచ్చేసరికి మొత్తం డ్రై అయిపోవడం ఆ రకంగా జరుగుతుంది సార్. ఓకే. ఇప్పుడు మీరు ఎండాకాలం డ్రై అయిపోయింది అంటే మీరు ఈ 10 బోర్లు, ఇప్పుడు 4 ఎకరాలకు 10 బోర్లు వేయాలని చెప్పేసి మీకు ఎట్లా అనిపించింది? అట్లా మీరు ఒక్కొక్క బోరు వేస్తుంటే పడక మీరు 10 బోర్లకు పోయినారా? అంతే సార్. బోర్లు పడలేవు. సొంతంగా చేసిన బోర్లు ఉన్నాయి. ఓకే. స్వామిజీలతో చేసిన బోర్లు ఉన్నాయి. ఓకే. ఈ కొబ్బరికాయలు వాటి ద్వారా వేసిన బోర్లు ఉన్నాయి. ఓకే. ఆ రకంగా వేసి లాస్ట్ కు సైంటిఫిక్ గా అగ్రో వాటర్ డిటెక్టర్ని నేను కాంటాక్ట్ అయినా సార్. ఓకే. మీరు ఏ మెథడ్ ద్వారా వేసారు ఇప్పుడు 10 బోర్లు కూడా? అదే కదా సార్, ఇప్పుడు ఒక నీళ్లు పడతానుకుంటూ వేసుకుంటూ వెళ్ళినా. ఓకే. అయితే నీళ్ళు వాళ్ళే. ఓకే. స్వామిజీలతో నమ్మకం అంతే. నానాయనంగా ఆయన జూగాలకు పడ్డాయి స్వామిజీని చూస్తే. ఓకే. మనకు సుఖపడతాయని స్వామిజీని తీసుకొచ్చిండు, కొబ్బరికాయలు తీసుకొచ్చిండు, ఆ రకంగా తీసుకొచ్చి వేసాం సార్. ఓకే. సరే ఫ్రెండ్స్, అది అన్నగారు ఆవేదన మనం అర్థం చేసుకున్నాము. ఆయన దానికంటే రైతు ఆవేదనలో ప్రకారం ఏంటంటే మనకు రైతు ఎంత బాధలో ఉండనేది మనం కూడా అర్థం చేసుకున్నంత వరకు వచ్చేసినాం ఆల్రెడీ. ఎందుకంటే ఒక 4 ఎకరాల భూమిలో నేను ఒక 10 బోర్లు వేసినంత ఈ మామూలు విషయం కాదు. యాక్చువల్లీ 2 బోర్లు మంచిగా తీసుకుంటే మనకు 4 ఎకరాలు వచ్చే అంత మంచిగా బాగుంటుంది. దాని ప్రకారం కూడా డ్రిల్లింగ్ ఆప్షన్లో కూడా వాళ్ళు ఏంటంటే కొబ్బరికాయ మెథడ్లో వేసినారు. సరే, పురాతన కాలంలో కొబ్బరికాయ మెథడ్ నడిచింది, చేసినారు, దానికి ఎలాంటి సంబంధం అయితే వేసినారు. అయితే ఇప్పుడు మనము ఆ మెథడ్ని యూజ్ చేసుకున్నారు. సరే, కొంతమందికి అదృష్టం శాతం డ్రిల్లింగ్స్ అయింది, కొంతమందికి అదృష్టం శాతం డ్రిల్లింగ్ కాలేదు. సరే, ఆ మెథడ్ ప్రకారం కూడా అన్నగారు మన యూట్యూబ్ ఛానల్లో మన ఆగ్రో వాటర్ డిటెక్టర్ని సంప్రదించుకొని మనల్ని ఎంచుకున్నందుకు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన సైన్స్ఫిటిక్ పరంగా ఏంటంటే మన సైన్స్ను నమ్మి ఖచ్చితంగా మీకు నమ్మకం ఉంది అనే విషయంలో ఏంటంటే రైతు తెలుసుకున్నాడు. ఎందుకంటే తెలుసుకున్నందుకు కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడు అన్నగారికి 4 ఎకరాల ల్యాండ్లో మనము సర్వే చేద్దాము. సర్వే ప్రకారం ఏంటంటే ఎక్కడ ఏమి ఉంది, ఏం సంగతి అనే దాని ప్రకారము ఒకసారి 3D లొకేటర్తో మొత్తము ల్యాండ్ మొత్తం మన
సర్వే చేసుకుందాము. సర్వే చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే మనకు పాయింట్లు అనేది పాయింట్అవుట్ అవుతాయో దాని ప్రకారం మనం ఏం చేస్తామంటే PQWD మిషన్తోని ఒకసారి స్కానింగ్ చేస్తాము. స్కానింగ్ చేసిన తర్వాతకి మనం రిపోర్ట్ తీసిన ప్రకారం ఏంటంటే ఉంది అంటేనేమో కంపల్సరీ డ్రిల్లింగ్ ఆప్షన్ అన్నగారికి ఇవ్వడం జరుగుతుంది. 50% ఉంటే మటుకు అంటే అందులో మనకు లేయర్స్ అనేది చాలా బాగా ఉండి మంచిగా గ్రాఫిక్ సిస్టమ్స్ బాగా ఉంది అంటే మేమే డ్రిల్లింగ్ ఆప్షన్ ఇచ్చేస్తాము. దానికి మేము సజెషన్ కూడా మేమే చెప్పడం జరుగుతుంది. అయితే ఏంటంటే కొన్ని ఈ సందర్భంలో కొన్ని ఏంటంటే కొద్దిగా గ్రాఫ్ తక్కువ రావడము అంటే ఎందుకు వస్తుందంటే ఏంటంటే కింద భూమిలో ఉన్న పొరలు మొత్తం ఏంటంటే డ్రైకి గురైనాయి. అంటే అవి కింద ఉన్న పొరలు ఏంటంటే పారట్లే అంటే వెళ్ళట్లేవు అన్నట్టు, ఎక్కడొక్కడ మెల్ట్ అయిపోతున్నాయి. ఒక మనం చిన్న కవర్ గిట్ట కాలిస్తే ఏ ముక్క ఎలా మనకు ఇట్లా దగ్గర ముడుచుకుంటుందో అలా కింద లేయర్స్ కూడా దానికి డివైడేషన్స్ అయ్యి ఎండిపోయి ఉన్నాయి. అయితే ఒక్కొక్కసారి డ్రిల్ చేసినప్పుడు ఏమైందంటే మనకు స్టోరేజ్ వాటర్ ఉన్నప్పుడు ఏంటంటే ఫుల్ వచ్చినాయి అని చెప్పేస్తున్నారు, ఆ డ్రిల్లింగ్ తీసేస్తున్నారు. అయితే నెక్స్ట్కి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తున్నారంటే బోర్ వేసి మళ్ళీ పెట్టే సమయంలో ఏంటంటే అందలేదు. అది వాటర్ ఏంటంటే స్టోరేజ్ వాటర్. ఎప్పుడైనా సరేను పెట్టినప్పుడు డ్రిల్లింగ్ చేసే సమయంలో ఏంటంటే 1-2 సార్లు ఖచ్చితంగా దాన్ని ఫ్లష్ అవుట్ చేయించుకోండి. 1 గంట సేపు ఆపించుకున్న తర్వాత మళ్ళా ఒకసారి డ్రిల్ చేసుకోండి. ఒకసారి దాన్ని పుష్ అవుట్ చేసేసుకుంటే ఏంటంటే స్టోరేజ్ వాటర్ ఉంది అని తెలుసుకునే అవకాశాలు చాలా వరకు కనిపిస్తాయి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే నాకు చాలా వాటర్ వచ్చిందని, చాలా వాటర్ ఎక్కడ వచ్చిందంటే అక్కడ ఒక స్టోరేజ్ అంటే నిల్వ ఉన్న వాటర్ ఏంటంటే బయటికి రావడం వల్ల ఏంటంటే రైతు చాలా ఖుషి అయిపోతున్నాడు. అప్పటికి ఆ వాటర్ వచ్చింది అనుకుంటే కనీసము ఒక 10 feet to 15 feet అన్న ఒక రాడ్ అన్న కిందికి దించినప్పుడు ఏమైందంటే అక్కడి స్టోరేజ్ వాటర్ అనేది మనకు క్లియర్గా అర్థమయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అంటే ఒకసారి ఏంటంటే రైతు కూడా ఏంటంటే వాళ్ళు డ్రిల్ చేసేటప్పుడు రైతుకు కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది. నా సజెషన్ ప్రకారము సరే అందరు కూడా చెప్తున్నారు చేస్తున్నారు, దానికైతే ఇబ్బంది అయితే కాదు. అయితే ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే మన మిషన్స్లో ఎప్పుడైనా సరేను వాటర్స్ అనేది ఎక్కడ కనిపించదు, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే కింద ఉన్న పొరలు మాత్రమే మన మిషన్ని నిర్ధారిస్తుంది. ఆ పొరలలో ఒక్కొక్కసారి స్టోరేజ్ వాటర్ ఉన్నా నిర్ధారిస్తుంది. ఇంకోటి ఏమైందంటే ఖాళీ పొరలను నిర్ధారిస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ప్రవహించే పొరలు కూడా నిర్ధారిస్తుంది. ఆ పొరలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెషాలిటీ ప్రకారం ఏంటంటే మనం చూసుకొని రైతుకు డ్రిల్లింగ్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన అగ్రో వాటర్ డిటెక్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీకున్న సమస్యలని మాకు రాసి పంపితే ప్రత్యేకంగా మీకు మరొక విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.